ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అమావాస్య తర్వాత తులారాశి వారికి 2 గ్రహాలు అనుకూలంగా మారబోతున్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రాశి నుండి మేషరాశి వారికి శుక్రగ్రహం అనుకూలంగా సంచరించడం వలన ఈ తులారాశి వారికి అనుగ్రహం అనేది చాలా పొందబోతున్నారు. గ్రహం 16వ తేదీ నుండి మార్పు వలన వీరికి అధిక తెలివితేటలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సూర్యుడు కూడా మీనరాశి నుంచి మేషరాశికి సంచారం చేయడం వలన ఈ గ్రహాలు వీరికి అనుకూలంగా మారబోతున్నాయి. ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుంది, ప్రేమ ఏ విధంగా ఉంటుంది, అలాగే వివాహం అయిన వారికి సంతోషం ఏ విధంగా ఉంటుంది. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చూపించుకోండి. పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కుజువు వీరికి సక్రమంగా ఉండడం వలన ఆ 3 రాశులు, ఈ 2 రాశులు, 5 రాశులు వీరికి అనుకూలంగా ఉండడంతో వీరి జీవితం చాలా సానుకూలంగా మారబోతుంది. కానీ వీరి చుట్టూ ఉంటూనే వీరి బంధువులే వీరిని వెన్నుపోటు పొడిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇవన్నీ గ్రహస్థితులు ఇలా ఏ విధంగా ఉంటున్నాయంటే, గురువు మిథున రాశిలో ఉండడం వలన ఈ తులారాశి వారికి ఇంతవరకు ఏదీ కలిసి రావడం లేకపోయింది. పనులు ఆలస్యం అవ్వడం, శత్రుపీడ అనేది ఎక్కువగా ఉండడం, అలాగే వీరిపై నరదృష్టి ఎక్కువగా ఉండడం, విదేశీ ప్రయాణాలు చేయాలని, అక్కడ స్థిరపడాలని అనుకునేవారు ఇప్పటి వరకు చాలా ఆలస్యమైంది. ఎందుకంటే గురుబలం వీరికి చాలా తక్కువగా ఉండడం వలన వీరికి ఏది చేసినా కలిసి రాకపోవడం మరియు ఆలస్యం అవ్వడం జరిగాయి. అలాగే ఆర్థికంగా కూడా కాస్త ఇబ్బంది పెట్టింది. ఇది చేసిన కాళ్లకు బంధాలు వేసినట్టు ఆలస్యం అవ్వడం, అడ్డంకులు రావడం ఇవన్నీ జరిగాయి. అంటిది శుక్రుడు గురువుకు ఎప్పుడు దగ్గరగా వస్తున్నాడో అప్పుడు ఆటోమేటిక్గా తులారాశి వ్యక్తి జీవితం చాలా అందంగా మారుతుంది. ఎందుకంటే ఈ రాశి వారికి ఏప్రిల్ 16 నుండి చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఎందుకంటే శుక్రుడు గురుడు కలిసి ఉండడం వలన విపరీతమైన ధనలాభం, ఆర్థికంగా లాభాలు, అలాగే గౌరవం, పేరు, ప్రతిష్టలు అన్నీ పెరుగుతాయి. ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా వీరు ఎదుగుతారు. కాబట్టి గతంలో కోల్పోయినవన్నీ తిరిగి తెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఆర్థికంగా ఎన్ని లాభాలు వచ్చినా కూడా వీరు ఖర్చు అనేది కాస్త ఎక్కువగా చేస్తారు. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే మిగతా విషయాలు అంతా బాగానే ఉంటుంది. ఇకపోతే వీరి ఎదుగుదల చూసి ఇతరులు ఓర్వలేక చాలామంది నరదృష్టి అనేది తులారాశి వ్యక్తులకు పెడతారు. కాబట్టి వారు ఎవరు మిమ్మల్ని చూసి ఓర్వలేక మళ్ళీ మిమ్మల్ని తిరిగి గత జీవితంలోకి పంపించాలని ఆలోచన విధానం మీ బంధువులలో కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు. వారెవరు, అలాగే వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకున్నట్లయితే వారెవరో తెలుస్తుంది. ఇక తులారాశి వ్యక్తిత్వం చూసినట్లయితే ఈ 2 రోజుల్లో చాలా సంతోషంగా ఉంటారు. అలాగే ఏ పని చేసినా పూర్తిగా చేసే వరకు పట్టుదలతో ఉంటారు. సమతుల్యత, సామరస్య కోరుకునే వ్యక్తులు. అలాగే అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. ఎవరిని సహాయం కూడా అడగరు. ఎందుకంటే సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది, కానీ సహాయం తీసుకునే గుణం తక్కువగా ఉంటుంది. అలాగే బంధువులు, స్నేహితులు అంటే చాలా ఇష్టం. వారి కోసం ఏదైనా చేస్తారు, ఎంత సహాయమైనా చేస్తారు. స్నేహితులు ఎవరైనా సహాయం అడిగారంటే వీరి దగ్గర ఉన్నంతలో ఖచ్చితంగా సహాయం చేస్తారు. తులారాశి వ్యక్తులు ప్రేమ, సమతుల్యత మరియు అందాన్ని అధిపతి అయిన శుక్రునిచే పాలించబడతారు. వీరు వ్యక్తిత్వ లక్షణాలు, ప్రేమ జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తులారాశి వారు తమ జీవితంలో చుట్టుప్రక్కల
పరిస్థితుల్లో సామరస్యాన్ని, సమతుల్యాన్ని కోరుకుంటారు. వీరు చాలా దౌత్యపరంగా వ్యవహరిస్తారు. స్నేహశీలమైన స్వభావం కలిగి ఉంటారు మరియు కమ్యూనికేషన్లో నైపుణ్యం కలిగి ఉంటారు. వీరు రాశి చక్రంలో అత్యంత ఆకర్షణీయమైన వారిగా పరిగణించబడతారు. అలాగే ఒక నిర్ణయానికి రావడం లేదా సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించే తరచుగా అనిశ్చితంగా లోనవుతారు. వీరు కళలు మరియు సౌందర్యాన్ని ఇష్టపడతారు. అలాగే వీరు ప్రేమలో చాలా రొమాంటిక్గా మరియు శృంగానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అదేవిధంగా తమ భాగస్వామితో చాలా భక్తిగా, నమ్మకంగా మరియు ప్రేమగా ఉంటారు. వీరు ఘర్షణలను ఇష్టపడరు. భాగస్వామిని సంతోషపెట్టాలనే కోరికతో తమ సొంత కోరికలను త్యాగం చేసే అవకాశాలు ఉంటాయి. వీరు చాలా భావోద్వేగంగా ఉంటారు మరియు భాగస్వామి నుండి కూడా అదే ఒక రకమైన శ్రద్ధను ఆశిస్తారు. ఇకపోతే వీరు లోతైన సహచర్యాన్ని కోరుకుంటారు మరియు ప్రేమ, మేధోపరమైన ప్రేరణ ఉన్న సంబంధాలను వర్ధిల్లుతారు. ఈ అదృష్టాన్ని కొన్ని నెలల పాటు ఎవ్వరూ టచ్ చేయలేరు, ఎందుకంటే గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటున్నాయి. ఈ నెలల పాటు వీరికి అదృష్టం ఈ విధంగా రాబోతుంది కాబట్టి ఎవరు చూడలేని వారు, ఓర్వలేని వారు కొంతమంది మీ చుట్టూ ఉంటూనే మీ బంధువులు, మీ స్నేహితుల లేదా మీ కుటుంబంలో ఉన్నవారే ఖచ్చితంగా మీపై నరదృష్టి అనేది చాలా పెడుతున్నారు. ఈ సమయంలో పట్టిందల్లా బంగారమయ్యే అవకాశాలు ఉన్నాయి. అనుకున్న విధంగా పని పూర్తి అవుతుంది. అలాగే ఏ పని అయినా పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ఏదైనా ఆగిపోయిన పనులు కూడా మళ్ళీ పునరుద్ధరణ చేసి పూర్తి చేస్తారు. సకాలంలో పనులు పూర్తి చేసి ఆదాయం రెట్టింపు చేసుకుంటారు. 4 దిక్కుల నుండి వీరికి ఆదాయం అనేది వస్తుంది. అలాగే శ్రమ పడతారు, దానికి ఫలితం తీసుకుంటారు. రాశి వ్యక్తులకి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. వీరు ఎంత పని చేసినా, ఎలాంటి పంట పండించినా అదే జాలిగుణం ఉన్నట్లయితే, విపరీతమైన జాలిగుణం ఉన్నట్లయితే వీరికి నష్టం అనేది కలుగుతుంది. ఎంతవరకు దాన ధర్మాలు చేయాలి, ఎంతవరకు సహాయం చేయాలి, అలాగే ఎవరిని నమ్మాలి అనేది సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా ప్రతి విషయంలో విజయం సాధిస్తారు. మీ వ్యక్తిత్వం ఏ విధంగా ఉండాలి, ముందు ఎలా ఉంటున్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అని తెలుసుకోండి. నష్టం వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నాను అని ఒక్కసారి ఆలోచించినట్లయితే ఇప్పుడు ఏ విధంగా ఉండాలో తెలుస్తుంది. మీ చుట్టూ ఉన్న బంధువులు, స్నేహితులు లేదా కుటుంబంలో ఉన్న వ్యక్తులు మీపై చాలా కన్ను వేశారు. మీరు ఏ పని చేసినా దానిలో నష్టం కలిగించడానికి సిద్ధంగా ఉన్నారు. వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే మీతో ప్రేమగా మాట్లాడుతూ, మీరు పలకరించకపోయినా మీపై మరింత ప్రేమ చూపిస్తూ పలకరిస్తూ, వారు మీ గురించి ఆలోచిస్తున్నట్లు నటిస్తూ ఈ లోతులు తెలుసుకోవడానికి మీకు ఆదాయ మార్గం ఏ విధంగా వస్తుంది, మిమ్మల్ని ఎలా నష్టపరచాలి అని ఆలోచన విధానం చేస్తున్నారు. కాబట్టి వారెవరో మీకు ఇప్పుడే తెలిసిపోతుంది. వారు ఎవరైనా సరే వారికి కాస్త దూరంగా ఉండండి. ప్రేమగా మాట్లాడుతూ ఉంటూనే దూరంగా ఉన్నట్లయితే మీ లోతు విషయాలు తెలుసుకోలేకపోతారు. అలాగే మీ పర్సనల్ విషయాలు ఎవ్వరికీ చెప్పకండి. కొన్ని నెలల పాటు మీకు అదృష్టం చాలా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీ కష్టానికి ఫలితం తీసుకురావడానికి మాత్రమే చూడండి. కానీ ఇతరులకు మీ పర్సనల్ విషయాలు ఎవ్వరికీ చెప్పకండి.